హాయ్ నమస్తే. మీరు ఎప్పుడైనా విన్నారా? చనిపోయిన ఒక వ్యక్తి శవం పదే పదే గ్యాస్ వదులుతూ ఉంటే ఆ శవాన్ని 2 గ్రామాల ప్రజలు దేవుడని నమ్ముతున్నారని. వినడానికి విచిత్రంగా, కాస్త వెటకారంగా ఉంది కదూ. కానీ ఇదే అసలు పాయింట్. అర్జున్ దాస్, శివాత్మక రాజశేఖర్ ప్రధాన పాత్రలు నటించిన బాంబ్ సినిమా కథ. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంతవరకు పేలింది? మన ఊరి మనుషులు పిచ్చి నమ్మకాలపై ఇది ఎంత బలంగా సెటైర్ వేసింది? తెలుసుకోవాలంటే ఈ రివ్యూని చివరి వరకు చూడండి. సెప్టెంబర్ 12న తమిళ భాషలో థియేటర్ రిలీజ్ అయ్యి అక్టోబర్ 10 నుండి ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమా కథ అంతా కారపట్టి కమ్మైపేట అనే 2 పక్కపక్క గ్రామాల చుట్టూ తిరుగుతుంది. ఈ 2 గ్రామాల మధ్య చాలా కాలం గొడవలు, విభేదాలు ఉంటాయి. కారణం ఏంటంటే ఒకే దేవుడిని నమ్ముతున్న ఆ దేవుడి విషయంలోనే వీరి మధ్య చిచ్చు రగులుతుంది. చిన్న చిన్న విషయాలకే కోపాలు, ఘర్షణలు. ఈ కాలపట్టిలో కత్తిరవన్ అలియాస్ కాళీ వెంకట అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను చదువుకున్న వ్యక్తి, సైన్స్, హేతువాదం నమ్మేవాడు. అసలు దేవుడినే నమ్మడు. తన ఊరి ప్రజలు మూఢనమ్మకాలతో గొడవలు పడుతూ ఉండడం అతనికి నచ్చదు. ఎలాగైనా ఆ 2 గ్రామాలను కలపాలని, అందరికీ కరెంట్, మంచినీరు, విద్యలాంటి వసతులు కల్పించాలని కలలు కంటాడు. అందుకే 2 వర్గాలకు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంటాడు. కత్తిరవన్ చెల్లెలు ప్రభ అలియాస్ శివాత్మక రాజశేఖర్. ఈమె మణిముత్తు అలియాస్ అర్జున్ దాస్ అనే కుర్రాన్ని ప్రేమిస్తుంది. మణిముత్తు కత్తిరవన్కి చాలా దగ్గర స్నేహితుడు. ఒకరోజు అనుకోకుండా కత్తిరవన్ చనిపోతాడు. చనిపోయిన కత్తిరవన్ మృతదేహాన్ని 2 గ్రామాల సరిహద్దులో ఉన్న ఒక చెట్టు కింద కుర్చీలో కూర్చోబెడతారు. అంతా చనిపోయాడని నమ్ముతున్న సమయంలో ఆ శవం నుంచి పదే పదే గ్యాస్ వస్తుంటుంది. దీన్ని చూసిన గ్రామస్తులు చనిపోయిన కత్తిరవన్ నిజంగానే తమ దేవుడి రూపంలో తిరిగి వచ్చాడని, ఇది తమకు దైవ సంకేతం అని బలంగా నమ్ముతారు. ఇక్కడి నుంచే కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. దేవుడిని నమ్మని కత్తిరవన్ మృతదేహాన్ని దేవుళ్ళ పూజించడం మొదలు పెడతారు. ఈ మృతదేహం కారణంగా మళ్ళీ 2 గ్రామాల మధ్య గొడవలు మొదలవుతాయి. కానీ కత్తిరవన్ స్నేహితుడు మణిముత్తు మాత్రం తన స్నేహితుడు చనిపోలేదని నమ్ముతాడు. ఇంతకీ ఆ మృతదేహం నుంచి గ్యాస్ ఎందుకు వస్తుంది? కత్తిరవన్ నిజంగానే దేవుడా, లేక దీని వెనుక ఇంకేదే నిజం ఉందా? మణిముత్తు తన స్నేహితుని బతికించుకోగలిగాడా అనేదే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఈ సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం అద్భుతం. మూఢనమ్మకాలు, వర్గ విభేదాలు సమాజాన్ని ఎలా నాశనం చేస్తే చెప్పడంలో దర్శకుడి చిత్తశుద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరు గొప్ప అనే దానికి బదులు ఎందుకు గొప్ప అనే ప్రశ్నించే విధానం చాలా బాగుంటుంది. కాళీ వెంకట్ నటన అద్భుతం. చనిపోయిన వ్యక్తిగా కూడా తన మార్కును చూపించారు. అర్జున్ దాస్ తనదైన గంభీరమైన వాయిస్ను పక్కన పెట్టి ఒక అమాయకపు సగటు పల్లెటూరు యువకుడిగా బాగా నటించారు. శివాత్మక రాజశేఖర్ పాత్ర పరిధి మేరకు మెప్పించింది. కొన్ని సన్నివేశాల్లోని వ్యంగ్యం చాలా పదునుగా ఉంటుంది. ముఖ్యంగా శవాన్ని పంచుకోవడానికి జరిగే గొడవలు ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తాయి, నవ్విస్తాయి. డి ఇమాన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోరు పల్లెటూరు వాతావరణాన్ని బాగా ఎలివేట్ చేశాయి. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. నెమ్మదిగా సాగే కథనం. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త నిదానంగా సాగుతుంది. కొన్ని చోట్ల ఒకే పాయింట్ని ఎక్కువసేపు సాగదీసినట్లు అనిపిస్తుంది. అస్పష్టమైన పాత్రలు. 2 వర్గాల మధ్య ఉన్న విభేదాలు, కొంతమంది పాత్రల మైండ్ సెట్ పూర్తి స్పష్టతతో చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు. క్లైమాక్స్ కొంచెం తొందరగా ఊహించిన విధంగా ముగిసింది. ఇంకా బలమైన పరిష్కారం ఉంటే బాగుండేది. చివరిగా బాంబ్ ఒక కొత్త పాయింట్తో, గొప్ప ఉద్దేశంతో చేసిన ప్రయత్నం. దేవుడిపై నమ్మకాన్ని కాదు, మనుషులపై నమ్మకాన్ని ఉంచాలని చెప్పే సామాజిక సందేశం ఈ సినిమాకి పెద్ద బలం. అయితే కొన్ని చోట్ల ఉన్న నిదానమైన స్క్రీన్ ప్లే మరియు క్లారిటీ లేని పాత్రలు, ఇంటరాక్షన్ కొంత నిరాశను కలిగిస్తాయి. కానీ మంచి కథాంశాన్ని, ముఖ్యంగా మూఢనమ్మకాలపై సరళమైన తెలుగులో విలేజ్ సటైర్ని చూడాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఆప్షన్. మీరు ఈ బాంబు సినిమా చూసారా? అయితే మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? సినిమా నిజంగా పేలిందా లేదా ఫస్ట్ అయిందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.